అందరు నన్ను క్షమించండి. మనం అనుకున్నట్లు ఏం జరగలేదు. మనందరం ఎదురు చూసేది నా పిరికితనం వల్ల విష్ణుని కోల్పోయాం. అక్కడ జరిగిన గొడవలో నేను లేను. అక్కడి నుంచి పారిపోయి వచ్చా. వాడందరిని చంపేశాడు. దాన్ని నేను క్షమించాను. వాడు ఏ టైంలోనే ఇక్కడ రావచ్చు, కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి. కానీ వాడు అలా తయారు కావడానికి కారణం మీరే. వాడు ఎవరినైతే చంపాడో వాళ్ళందరి పాపం మీకే తగులుతుంది. చిన్నప్పటి నుంచి వాడిని మంచి దారిలో నడిపించింటే వాడు ఈరోజు ఇలా తయారయ్యేవాడు కాదు. ఇప్పటికైనా మీరు మీ తప్పు తెలుసుకోండి, లేదంటే ఇలాంటి రాఘవాళ్ళు ఎంతోమంది తయారవుతారు. దయచేసి ఈ రాఘవాడిలా ఇంకొకడు కాకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తూ, వాడు చంపిన వారందరి ఆత్మశాంతి కలగాలని కోరుకోండి.